హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయిన మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు ఇంకా బాగా హైప్ ఉన్న కేవలం 10 మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ మాత్రమే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియో కానీ నచ్చిన తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఏదైనా కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బాగా బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నెంబర్ 1 ధామా మూవీ. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి రష్మిక మందన గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఇది ఒక బాలీవుడ్ మూవీ. సో బాలీవుడ్ మూవీస్ అన్ని కూడా చాలా లేట్గా అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో ఈ మూవీని కూడా మళ్ళీ అయితే పోస్ట్ పోన్ అయితే చేయడమే జరిగింది. సో నవంబర్ 21 నుంచి అయితే మనకు ఈ మూవీ అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ ఎప్పటి నుంచో ఓటీటీలోకి రిలీజ్ అవుతుందండి. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో బాలీవుడ్ మూవీస్ అన్ని కూడా 2 మంత్స్ తర్వాత ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో ఈ మూవీ థియేటర్ దాదాపుగా అయితే 1.5 మంత్ అయితే అవుతుంది. ఇప్పుడు దాకా అయితే రిలీజ్ అయితే కాలేదు. సో డిసెంబర్ 5వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి థామా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూట్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి ఆహా వాళ్ళు అయితే తీసుకోలేదు. మనకైతే G5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. అండ్ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా స్పెషల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షూట్ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకి యాజ్ యూజువల్ డిసెంబర్ 5వ తారీఖు నుంచి అయితే మనకు ఆహాలో కాకుండా మనకైతే G5లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి G5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. డిసెంబర్ 5వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే చేశారు. సో వాళ్ళు కూడా మనకైతే డిసెంబర్ 5వ తారీఖునే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. నెంబర్ 3 జటాధర మూవీ. సో సుధీర్ బాబు గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్లో అయితే 2 లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అయింది. ఒకటి తెలుగు అండ్ ఒకటి హిందీ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ అయితే మనకు థియేటర్ రన్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని మన కామన్ ఆడియన్స్ అయినా మనకి హిందీ అండ్ తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే మనకు డిసెంబర్ 5వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో హిందీ అండ్ తెలుగు సో అన్ని లాంగ్వేజ్లో కలిపి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకు డిసెంబర్ 5వ తారీఖు నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 4 జిగిరీస్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి రీసెంట్గానే మనకైతే నవంబర్ 21 అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే సనెక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో ఈ మూవీని అయితే చాలా మంది అయితే థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయట్లేదు. సో ఈ మూవీ అయితే ట్రైలర్ అయినా టీజర్ అయినా చాలా బాగున్నాయి. సో తప్పకుండా థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఇక ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ వచ్చేసి నెక్స్ట్లో అయితే మనకు డిసెంబర్ 12 నుంచి అయితే కన్ఫామ్గా అయితే జిగ్రీస్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 రాజ్ తరుణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన పాంచ్ మీనార్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి నవంబర్ 21 అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీని అయితే నేనైతే థియేటర్కి అయితే చూడడానికి అయితే వెళ్ళలేదు. సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకి ఆహా వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే ఈ డిసెంబర్ మిడిల్ మంత్లో వీక్లో అయితే మనకి ఎప్పుడైనా రిలీజ్ అయితే చేయవచ్చు. సో డిసెంబర్ 2nd వీక్ నుంచి అయితే మనకు ఈ పాంచ్ మీనార్ మూవీ వచ్చేసి మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మూవీ అయితే బాగుంటే మనకు తప్పకుండా థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ రివ్యూస్ కూడా నేనైతే చూడలేదు. సో మీకు ఎలా అనిపించిందో చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. నెంబర్ 6 దుల్కర్ సల్మాన్ గారు హీరోగా యాక్ట్ చేసిన కాంతా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే రీసెంట్గానే థియేటర్ మనకి యావరేజ్ టాక్ అయితే సక్సెస్ఫుల్గా అయితే థియేటర్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. యాక్చువల్గా మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే మనకి ఈ మూవీ థియేటర్ యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. అందుకే చాలా మంది అయితే థియేటర్కి అయితే చూడలేదు. అంతలోపులోనే మనకైతే నవంబర్ 21 అయితే చాలా మూవీస్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి కాబట్టి సో ఈ మూవీని ఇంకా థియేటర్లో తీసేశారు. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకి అయితే డిసెంబర్ 12 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి కాంతా మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తామని అఫీషియల్గా వాళ్ళే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. నెంబర్ 7 అల్లరి నరేష్ గారు హీరోగా యాక్ట్ చేసిన 12A రైల్వే కాలనీ మూవీ. సో ఈ మూవీ వచ్చి నవంబర్ 21 అయితే ఓ థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయ్యి నెగిటివ్ టాక్తో అయితే మనకు థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీని చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. సో నేనైతే ఈ మూవీని అయితే వెళ్ళాలని అనుకుంటున్నాను. సో మీ కామెంట్ ఆధారంగా వెళ్ళాలా లేదా అనేది నేనైతే డిసైడ్ అయితే అవుతాను. సో ఈ మూవీ ఒక ఓటీటీ విషయానికి వస్తే మనకు ఓటీటీ రేట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తారంటే మనకు ఈ మూవీ సక్సెస్ఫుల్గా థియేటర్ రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. సో ఈ మూవీ వచ్చేసి డిసెంబర్ 2nd వీక్ నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెంబర్ 8 ది గర్ల్ ఫ్రెండ్ మూవీ. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకైతే రష్మిక మందన గారు అయితే యాక్ట్ చేశారు. మెయిన్ లీడ్గా అయితే ఆమె యాక్ట్ చేయడమే జరిగింది. అండ్ ఈ మూవీ వచ్చేసి ఏకంగా 20 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ ఓటీటీ కోసం చాలా మంది అయితే ఎగరగా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. రష్మిక మందన గారి ఫ్యాన్స్ అయినా మనకైతే చాలా మంది అయితే ఎగరగా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. చాలా మంది ఫీమేల్ ఆడియన్స్ అయితే ఈగర్గా అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. అండ్ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. డిసెంబర్ 11 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ది గర్ల్ ఫ్రెండ్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న
ఆల్ అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే డిసెంబర్ 11th నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 మాస్ మహారాజా రవితేజ అన్న గారు హీరోగా యాక్ట్ చేసిన మాస్ జాతర మూవీ. సో ఈ మూవీ కోసం అయితే మన తెలుగు ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో అంతలా ఈగర్గా ఎందుకు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారంటే మనకు సో ఈ మూవీ థియేటర్సే మనకైతే ఫ్లాప్గా అయితే నిలిచింది. అందుకే చాలామంది అయితే థియేటర్కి అయితే చూడలేదు. సో ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని లైట్ అయితే తీసుకున్నారు. సో ఈ మూవీ యొక్క ఓటీటీ విషయానికి వస్తే మనకు నవంబర్ 21st అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఆ రోజున అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే చేయలేదు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ నవంబర్ 28th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మాస్ జాతర మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో వాళ్ళైతే ఈసారి పక్కాగా అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో వాళ్ళే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది నెట్ఫ్లిక్స్ వాళ్ళు. సో ఈ మాస్ మహారాజా రవితేజ అన్న గారు హీరోగా యాక్ట్ చేసిన మాస్ జాతర మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళంటే మనకు నవంబర్ 28th నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెంబర్ 10 లాస్ట్ మూవీ అప్డేట్స్ రాజు వెడ్స్ రాంబాయి మూవీ. సో ఈ మూవీని అయితే నేనైతే ఫస్ట్ డే చూశాను. నాకైతే మూవీ అయితే పిచ్చగా అయితే నచ్చింది. సో ఇంకా మీరు టికెట్ బుక్ చేసుకుంటా అనుకునేటోళ్ళు అయితే తప్పకుండా టికెట్ బుక్ అయితే చేసుకోండి. సో తప్పకుండా ఈ మూవీని థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఈ రోజుల్లో కూడా ఇలాంటి లవ్ స్టోరీ ఉందా అని నేనైతే షాక్ అయితే అయ్యాను. సో మూవీ అయితే అంతలా అయితే నాకైతే నచ్చింది. సో చాలామంది అయితే మనకు పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. కొన్ని చోట్ల అయితే మనకు నెగిటివ్ రివ్యూస్ అయితే వస్తున్నాయి. సో అవేం పట్టించుకోకండి. తప్పకుండా థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు ఈ మూవీ ప్రొడ్యూసర్ ఈటీవిన్ యాప్ వాళ్ళే కాబట్టి మనకు ఈటీవిన్ యాప్ వాళ్ళే మనకి ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే మూవీ వచ్చేసి మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి కొంచెం లేట్గా అయితే 1 month తర్వాత అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ అయినా మన టాలీవుడ్లో వచ్చేసి మనకైతే ఈ మూవీ థియేటర్ రిలీజ్ అయిన 1 month తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. అదే బాలీవుడ్లో అయితే మనకు 2 months తర్వాత ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇక రాంబాయి మూవీ మనకు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ మూవీ వచ్చేసి మనకైతే డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి వెళ్ళి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అంత లోపల అయితే మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేస్తారు. సో అంతవరకు వెయిట్ చేస్తామనుకునేటోళ్ళు తప్పకుండా వెయిట్ చేయండి. సో వెయిట్ చేయలేమనుకునే వాళ్ళు తప్పకుండా అయితే థియేటర్లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ టాప్ 10 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఎగర్గా వెయిట్ చేస్తున్న తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మన ఛానల్ వచ్చేసి 12K సబ్స్క్రైబర్స్కి అయితే చాలా దగ్గరగా అయితే ఉంది. తొందరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరైతే తొందరగా అయితే వీడియోస్ అయితే చూసేవచ్చు. సో ఇంకా రేపైతే టాప్ 20 మూవీస్తో అయితే మీకు ముందుకైతే వస్తాను. సో చాలా కొత్త మూవీస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. సో నేనైతే మనకు మూవీ రిలీజ్ అయిన 1 dayలోనే మన ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మన డేట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా అయితే నేను తొందరగా అయితే అప్డేట్ అయితే చేస్తాను. సో ఇలాంటి తొందరగా మూవీస్ అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి.